హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ హౌస్లో ఈసారి క్యాప్టెన్ ఉండడు అని, కేవలం చీఫ్లే ఉంటారని చెప్పాడు. ఇక అంతేకాకుండా ముగ్గురు చీఫ్లను కూడా ఎన్నిక అయ్యారు. ఇక లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ముగ్గురు చీఫ్లకి ఒక సైన్యం ఉండాలి అని, ఎందుకంటే సైన్యం లేని రాజు రాజు కానట్టే. అలాగే చీఫ్ ఒక రాజులా ఉండాలి అంటే తనకి ఒక సైన్యం ఉండాలి అని 3 గ్రూపులుగా డివైడ్ చేసే ప్లాన్లో ఉన్నాడు బిగ్ బాస్. ఇక దీంతో చీఫ్ టాస్క్లలో చివరి వరకు వచ్చి ఓడిపోయిన బేబక్క, నబిల్ అలాగే శేఖర్ భాషని మీకు ఎవరు చీఫ్గా కావాలో మీరే ఎంచుకోండి అంటూ మెలిక పెట్టేశాడు. దీంతో బేబక్క నేను నిఖిల్ ఒకటే టీం కిచెన్ సెక్షన్లో కాబట్టి నేను నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటా అంది. ఇక వెంటనే శేఖర్ నిఖిల్ అయితే స్ట్రాంగ్ అని ఫస్ట్ నువ్వే తీసుకున్నావా, నువ్వు చాలా డేంజర్ అక్క అని సెటైర్ వేశాడు. ఇక నెక్స్ట్ నబిల్ నాకు కూడా నిఖిలే బెస్ట్ అని, బట్ ఆల్రెడీ బేబక్క తీసుకోవడంతో టాస్క్లో విన్ అయిన నైనికని నేను సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్ అని చెప్పేశాడు. ఇక చివరగా శేఖర్ చేసేది ఏం లేక యష్మిని సెలెక్ట్ చేశాడు. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.